సర్వీస్ ధరలకు సంబంధించి కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఓలా, ఊబర్ లాంటి యాప్ ఆధారిత సంస్థలతో పాటు నాన్ యాప్ బేస్డ్ టాక్సీ సర్వీసెస్ కు స్థిరమైన ఛార్జెస్ ను అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ఫిక్స్డ్ ఫేర్ రూల్ పేరుతో కొత్త నిబంధనల్ని తీసుకొచ్చింది. క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలు వినియోగదారుల నుంచి ఇష్టానుసారంగా ధరలను వసూలు చేస్తున్నట్లు కంప్లైంట్స్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కర్ణాటక రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. తక్షణం ఈ ధరలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. తాజా నిబంధనల ప్రకారం వాహనం ఖరీదు ఆధారంగా క్యాబ్ సర్వీసెస్ ను 3 భాగాలుగా విభజించింది. వాహనం ధర 10 లక్షల కంటే తక్కువైతే మొదటి 4 కిలోమీటర్లకు కనీస ఛార్జ్ ₹100. ఆ తర్వాత ప్రతి అదనపు కిలోమీటర్కి ₹24 చెల్లించాలి. కారు ఖరీదు 10 లక్షలు మించి 15 లక్షల మధ్య ఉంటే కనీస ఛార్జ్ ₹115 కాగా అదనపు కిలోమీటర్కు ₹28గా నిర్ణయించారు. వాహనం ధర 15 లక్షలు దాటితే తొలి 4 కిలోమీటర్లకు కనీస ఛార్జ్ ₹130. ఆ తర్వాత ప్రతి కిలోమీటర్కు ₹32 చెల్లించాలి. క్యాబ్ బుక్ చేసిన తర్వాత మొదటి 5 నిమిషాలు వెయిటింగ్ ఫ్రీ. ఆ తర్వాత ప్రతి నిమిషానికి ₹1 ఛార్జ్ వర్తిస్తుంది. యాప్ ఆధారిత టాక్సీ సర్వీస్ను అందించే సంస్థలు 5% జీఎస్టీతో పాటు టోల్ ఛార్జెస్ వసూలు చేసేందుకు అనుమతించారు. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య క్యాబ్ సర్వీసెస్ను అందించే సంస్థలు సాధారణ ధరలకు అదనంగా 10% వసూలు చేసుకోవచ్చని తెలిపింది.